హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు నిధులకి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఎన్ని ఎకరాల వాళ్ళకి జమ చేస్తుంది, అసలు ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వాళ్ళకి ఈ భరోసా నిధులను ఇచ్చింది, అలాగే 10 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి ఇస్తుందా ఇయ్యదా, ఒకవేళ రైతు భరోసా నిధులు జమ అవుతే ఎప్పుడు జమ కావచ్చు అనే పూర్తి స్థాయి వివరాలు చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా మీకు ఈ యొక్క 5 నిమిషాల వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా స్పష్టంగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రైతులకి, ప్రజలకి మేలు చేస్తుందనే భావనతో ఈరోజు అధికారం ఇచ్చారు. అయితే అధికారం చేపట్టేటప్పుడు 7,500 రూపాయలని హామీ ఇచ్చి, ఇప్పుడు దీన్ని 6,000 రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 4 ఎకరాల రైతులకి దాదాపుగా 5,057 కోట్ల రూపాయలను జమ చేసినట్లుగా వివరణ అయితే ఇచ్చింది. వాస్తవ పరిస్థితులు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,50,00,000 పట్టాలు కలిగిన ఎకరాలకి ఇందులో 4 లక్షల ఎకరాలు సాగులో వినియోగం లేవు అని భావిస్తూ తీసివేసినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇందులో 1,46,00,000 ఎకరాలకి ప్రభుత్వం సుమారుగా 9,600 కోట్ల రూపాయల నిధులను జమ చేయాల్సి ఉన్నది. కానీ ఇప్పటి వరకు అంటే దాదాపుగా 3 నెలలు గడుస్తున్నా కూడా కేవలం 9,600 కోట్ల రూపాయలలో 5,057 కోట్ల రూపాయలకి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలోకి బదిలీ చేసినట్లుగా మాత్రమే తెలుస్తుంది. అయితే మిగతా వారికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది, తాజా అప్డేట్స్ ఏమున్నాయి అనేది చూసుకుంటే, మొన్న జరిగిన నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. రైతు భరోసా ఆలస్యం మన్నించండి అని చెప్పేసి వారు స్టేట్మెంట్ ఇచ్చారు. మార్చి 31లోగా ఇవ్వలేకపోయాం, మిగిలిన రైతులకు త్వరలోనే జమ చేస్తామని చెప్పేసి వారు ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు పరిశీలించుకోవచ్చు, రైతు భరోసా అనేది ఆగలేదు. 10 ఎకరాల పట్టా కలిగి సాగు చేస్తే రైతు భరోసా అనేది ఖచ్చితంగా రానుంది అనేది మీరు ఇక్కడ గ్రహించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి ఎన్ని ఎకరాలకు ఇచ్చారు అనేది ఒకసారి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 4 విడతలకి సంబంధించి 4 ఎకరాల లోపు వాళ్ళకి నిధులని అందించింది. ఇందులో మొదటి ఎకరం వాళ్ళకి ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఇచ్చింది. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు మొదటి ఎకరం, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాలకి, ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చింది. ఆ తర్వాత మార్చి నెల మొత్తంలో 4 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చినట్లుగా దాదాపుగా 4,660 కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా వివరణ ఇచ్చిన ప్రభుత్వం మొన్నటికి మొన్న 557 కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్లుగా స్టేట్మెంట్ని తీసుకొచ్చింది. సో ఇవైతే వివరణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు. అయితే మరి మిగిలిన వారికి రైతు భరోసా ఎప్పుడు ఇస్తుంది ఏంటి అంటే మాత్రం మీరే ఇక్కడ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అది నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో మంత్రి తుమ్మల క్షమాపణ అని చెప్పేసి, మిగిలిన రైతులకి త్వరలోనే జమ చేస్తామని మార్చి 31లోగా ఇవ్వలేకపోయాము అని చెప్పేసి వారే మంత్రి గారు చెప్పిన విషయం మీరు పరిశీలించుకోవచ్చు. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు వివరంగా అందించే ప్రయత్నంలో నేను చేస్తూ ఉంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.